ప్రేమ వ్యవహారం చేసుకుందానే తన భర్తను చంపిన హంతకుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ తన నివాసంలోనే రోదిస్తూ కన్నీరు మున్నీరు అవుతున్న ఏదైతే బంటి ఉన్నాడో బంటి భార్గవి ఉన్నారు. వారు మనసు అమ్మ చెప్పమ్మా, అసలు దీని మర్డర్ వెనక కారణం ఏమనుకుంటున్నారు? మా మా ఊళ్ళో మొత్తం చేసిర్రు ఇదంతా. గట్టిగా చెప్పమ్మా. మా ఊళ్ళో ఇదంతా చేసిండ్రు. మా నాయనమ్మ మొత్తం చేసిందంట. మా నాయనమ్మ బంటిని కట్టేసి కొట్టింది, ప్రైవేట్ పార్ట్ మీద తన్నింది, మొత్తం ఆగమాగం చేసిందంట. అంతగానం ఏం చేసిండు నా బంటి? వాళ్ళకి ఏం పాపం చేసిండు? వాళ్ళని ఒక్క మాట కూడా అనలే ఇంతవరకు. మరి చంపేసిరు, నేను ఎటు పోవాలనుకుంటుర్రు? మరి నా గాజులు పలగొడతారా? రమ్మని వాళ్ళని పలగొడతారేమో, పలగొట్టమని. నేను ఎట్లుంటే ఆనందం వాళ్ళకి? ఆనందం అంటే నన్ను కూడా చంపును. మరి మీకు ఇట్లుంటే ఆనందమా? నేను ఓ నవీను, నీకు ఇట్లుంటే ఆనందమా నవీను? నీకు నా బంటిని కొట్టిను, నా బంటి నిన్నేమని అన్నాడా ఎప్పుడన్నా? 3 సంవత్సరాల నుంచి మేము ప్రేమించుకున్నాము, ఒకరికొకరిని ఇష్టపడి. మా ఇంట్లో తెలిసిందని చెప్పి, మా ఇంట్లో ఒప్పుకోవట్లేరని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం. ఆగస్టు 7కి పెళ్లి చేసుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోయినా నేను చేసుకుంటాను, నేను బంటితోనే ఉంటా అని చెప్పి నేను వెళ్ళేసి వచ్చినాం. మేము ఇంకా కేసు పెట్టకుండా మా పేరెంట్స్ మీద మేము వెళ్ళినాం. వాళ్ళు ఏమన్నా అంటారని కూడా మేము ఏం పెట్టలేదు. వాళ్ళ పరువు పోతుంది ఏమని చెప్పి నా బంటి పెట్టలేడు. అంటే ఈ మధ్య కాలంలో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ నాయనమ్మ కావచ్చు, మిమ్మల్ని ఏమన్నా మీతో మాట్లాడుతున్నాం? మమ్మీ మాట్లాడుతుంది, ఇంటికి వస్తుంది అప్పుడప్పుడు. అంటే అసలు అసలు అంటే మీ బంటి ఎన్ని గంటలకు చనిపోయిందని మీకు తెలిసింది? ఎప్పుడు అసలు ఎట్లా బయటికి వెళ్ళాడు? 26వ తారీఖుకి బైర్ మహేష్ ఆయన 5ంటికి ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడు. ఈయన రానన్నా కూడా పిలిపించిండ్రు. కార్లో తీసుకుపోయిర్రంట, బైక్ మీద పోయింది ఈ నుంచి. కార్లో తీసుకుపోయి ఎన్నెన్నో తిప్పి ఊరేసి చంపిర్రు, తొక్కిర్రు, మొత్తం రాళ్లతోని కొట్టిర్రు. మా నాయనమ్మేమో ప్రైవేట్ పార్ట్ మీద తన్నేదంట. బైర్ మహేష్ కు మీ బంటికి ఎప్పటి నుంచి స్నేహం ఉందని మీకు ఏమన్నా తెలుసా? మరి లేదు, ఒక 1 మంత్ నుంచే మాట్లాడుతుండు. మంచిగా మాట్లాడి మొత్తం మోసం చేసిండ్రు, నమ్మిచ్చిర్రు బంటిని. మా అన్నయ్యలే ఇట్లా పైసలు పెట్టి చేపిచ్చిర్రు ఆయనతోని. 2 కోట్లు ఖర్చు పెట్టిరంట నా బంటిని చంపనీకి. ఇప్పుడు నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు? నా బంటి చనిపోతే మేము ఎట్లుండాలి? మా అందరికీ ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మేము ఎట్లుండాలి? నేను ఒక్కదాన్నే అయినా, మా మామయ్య ఏం పని చేయలేడు, ముసలోడు అయిండు. మా వదినకి 2 ఆడపిల్లలు, మాకేం లేదు. మేము ఎట్లుండాలి ఇప్పుడు? మాకు న్యాయం కావాలి ఏదో ఒకటి. ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నావు వాళ్ళకు నువ్వు? వాళ్ళందరికీ ఉరి శిక్ష పడాలి ఖచ్చితంగా. నేను ఊకోను, ఎన్ని రోజులైనా నేను ఊకోను. పోలీస్ వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కురు, వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేరు. అంటే ఇప్పటికే కొంతమంది అదుపులో తీసుకున్నారు కదా, పోలీసు వాళ్ళు అనడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఇప్పటికే 4 అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. దాని మీద ఏం చూస్తున్నారు? మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు మాకు. మరి చేతులు పడతాయి కదా, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎవరెవరు అని చెప్పట్లేరు. మరి బయటికి వెళ్ళనిస్తలేరు ఎందుకో. వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రేమో మా వాళ్ళు. అసలు బంటి మీ నాన్నమ్మకి ఎట్లా పరిచయం అయిందమ్మా? మా అన్నయ్య బంటి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేది అట్లా. బంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. మనం చూస్తున్నాం ఏంటంటే బంటి వల్లనే మేము అంతా, మా కుటుంబం అంతా కూడా గడిచేది. ఆయన కష్టం చేస్తేనే మా డొక్క ఆడేది, లేకపోతే మాత్రం మేమంతా కూడా విగత జీవుల్లాగా ఉండడం తప్పదు. ఎందుకంటే ఇదంతా కూడా మా నానమ్మ చేసిన పన్నాగంలో భాగమే. ఇదంతా కూడా మా బంటిని హతమార్చారు. ఎందుకంటే పరువు అంటే ఒక కులం ఎస్సీ తక్కువ కులం అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను ఉద్దేశంతో మమ్మల్ని మొత్తం కూడా రోడ్డుకి ఇచ్చడం జరిగింది. ఎందుకంటే మా బంటి అంటే నాకు చాలా ఇష్టము. మా నానమ్మ కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే మా తండ్రి కావచ్చు, మహేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి. ఎందుకంటే ఆమె కోరుకున్నది ఒకటే, ఉరిశిక్ష పడితేనే నేను సంతోషిస్తాను తప్ప నాకు ఏం లేదని కూడా ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నా చూస్తున్నాము. వీళ్ళంతా కుల సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళ మాటలు తెలుసుకుందాం మనం. అసలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమందిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు దీన్ని మీరు ఏం చూస్తున్నారు? అసలు దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు? కేవలం ఇది కులాంతర వివాహం చేసుకున్నాడని ఒక కక్షతో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేదంటండి. దాంతోనే మా బామ్మర్దిని చాలా దారుణంగా విచక్షణారహితంగా కొట్టి బండరాళ్ళతో తలకాయ బాది చంపేశారు. దీనిపైన ఇంకా వాళ్ళకి దోషులకు కఠినమైన శిక్ష పడాలి.
వాళ్ళని అంటే చట్టాలున్నాయి కానీ వాళ్ళకి ఎట్లాంటి చేసిన వాళ్ళకి దోషులకి ఎట్లాంటి శిక్షలు మాత్రం కఠినంగా పడట్లేదు. ప్రతిసారి ఇలాగే ఇప్పుడు జరుగుతుంది. అమ్మాయి ఏమంటుందంటే నా భర్త ఏ విధంగా చనిపోయిండో వాళ్ళకు కూడా ఉరిశిక్ష ఇస్తే బాగుంటుందని ఆమె అంటుంది. మీరేం చూస్తున్నారు? అదే డిమాండ్ సార్. ఇప్పుడు ఎవరైనా సరే మా ప్రాణం పోయింది, మా ఇంట్లో ఒకళ్ళ ప్రాణం, ఎవరైనా సరే శిక్ష పడాలి అని అంటాం. ఇంతకుముందు కూడా జరిగిన విషయాలలో, కేసుల విషయాల్లో కూడా అందరూ అదే చెప్పారు. కానీ ఏ ప్రభుత్వాలైనా, ఏ వ్యవస్థ అయినా ఇట్లా చేస్తూ ఉందా? ఇప్పుడు మేము అంటాం చేస్తారా, వాళ్ళ నలుగురికి శిక్ష చేస్తారా, న్యాయం చేస్తారా? కరెక్ట్గా న్యాయం చేస్తే ఇంకో సొసైటీలో ఇంకెవడైనా అలా చేయడానికి try చేస్తారా? ఈ బండి చావడం గల ముఖ్య కారకులు ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్తుంది కదా అమ్మాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు మెయిన్గా వాళ్ళ నాయనమ్మకి అసలు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంటుందంట. అమ్మాయి ప్రేమించిన అని చెప్పగానే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తక్కువ కులం కొన్ని ఎలా లవ్ చేస్తావు నువ్వు, వాడికి ఏం లేదంట, వాడికి ఎవరు దిక్కులేరంట, అది ఇది అని చెప్పడం బాగా, వాడిని ఎట్లా చేసుకుంటావు నువ్వు, వాడి దగ్గర ఎట్లుంటావు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టడం. ఇంకా వాళ్ళ నాయనమ్మ ఆమె కొంచెం పాతకాలం మంచి కదా, ఈ కుల పిచ్చి ఆమెలో బాగా పేరుకోపోయి మైండ్లో వాళ్ళ కొడుకులను వాళ్ళ మనవల్ని రెచ్చగొట్టడం చేపించేసి ఇంత పని చేయించేసింది. సుపారీ మర్డర్ అంటారు అది. సుపారి మర్డర్ అండి. ఈ బైరి మహేష్ అనే వ్యక్తిని మధ్యలో పెట్టేసి, ఇతను ఆల్రెడీ నవీన్ కూడా ఫ్రెండ్ అంట. ఇది ఒకప్పుడు బంటికి కూడా ఇతను కొంచెం ఫ్రెండ్ అయినంటే, ఏదో చిన్న రియల్ ఎస్టేట్ విషయంలో గొడవలు బంటి కొంచెం ఇతను దూరంగా పెట్టాడు. దూరంగా పెడితే ఒక 2 months నుండి ఈ నవీన్ గౌడ్ అతను ఇతన్ని క్యాచ్ చేసుకుని మధ్యలో పెట్టేసి, ఇతను బంటి ఇట్లా ఈ ల్యాండ్ ఉందంటే వస్తాడు, తప్పకుండా వస్తాడు, నువ్వు ఇతను ఎట్లా అయినా ట్రాప్ చేయి అనేసి ఒక 2 months నుండి ఎప్పుడు కాల్ చేయని బైర్ మహేష్ ఒక 2 monthsగా మా బామ్మది కాల్ చేస్తా ఉండంట. ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ బాగా నమ్మించాడు. ఎప్పుడు అతనితో బయటకు కూడా పోడాట మావాడు. కానీ బాగా అంతగా నమ్మించేసి ఒక 2-3 సార్లు బయటికి తీసుకెళ్ళి మళ్ళీ పంపించేసేవాడట. ఇట్లా ఉంది అని ఒక ల్యాండ్ చూపించేసి, కాగితాలు కూడా అన్ని తీసుకొచ్చి చూపించేస్తే, మావాడు నిజంగానే ఉంది కదా, ఏదైనా సెటిల్మెంట్ అయితే మనకు కూడా ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది, మ్యారేజ్ చేసుకున్నాం, ఏదైనా ఒక ఇల్లు తీసుకుందాం అనేసి ప్రపోజల్లో ఉన్నాడు అనమాట. మావాడు కూడా ఒక ప్లేస్ తీసుకొని ఇంకా మ్యారేజ్ అవుతుంది కదా, ఒక ఇల్లు కట్టుకోవాలి అనేసి ఉద్దేశంతో ఉన్నాడు. ఇది క్యాచ్ చేసేసుకొని బాగా డబ్బుల ఇది చూపించేసి, ల్యాండ్ ఒకటి చూపించేసి పిలవడం, బాగా డైలీ ఫోన్ చేస్తా మీరు ఉన్నాడు. చివరగా చెప్పండి, పోలీసు వ్యవస్థను ఏం కోరుకుంటున్నారు? న్యాయం జరగాలి అని అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళకి కఠినమైన శిక్షణ అమలు చేస్తే ఇంకోసారి ఎవరు చేయకుండా ఉంటారు కదా సొసైటీలో. ఇట్లా తక్కువ క్యాస్ట్ వాళ్ళ మీద ఇట్లాంటివి చేయకుండా వాళ్ళకి భయం కలగాలి అంటే ఒకరికి జరగాలి ఇన్సిడెంట్. ఇప్పుడు దిశ కేసులో ఎలాగైతే వాళ్ళని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేసారో, అట్లాంటి ఇట్లా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళు కఠినంగా శిక్ష పడితే తప్ప ఇంకా ఎవరికి భయం కలగదు కదండి. అది ఎవరైతే బంటి ఉన్నాడో వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, ఏమంటారు?